ఈరోజు భగవాన్ బిర్సా ముండా వాళ్ళు జయంతి సందర్భంగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో జనజాతీయ దివసం సంబంధించి ఈరోజు ఈ సభలో మనం గ్యాదర్ అయ్యాము. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు ఛత్తీస్గఢ్లో కూడా ఈ కార్యక్రమం ఛత్తీస్గఢ్లో అక్కడ రాయ్పూర్ నుంచి అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎందుకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మన రాష్ట్రంలో 7% ట్రైబల్ పాపులేషన్ సంఖ్య ఉంది. చిత్తూరు జిల్లాలో చూస్తే సుమారుగా ఒక 65,000 నుంచి 70,000 మంది ట్రైబల్ జనాభా సంఖ్య ఉంది. ఈస్టర్న్ కోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఫారెస్ట్ ఏరియా, ట్రైబల్ ఏరియాస్, పాడేరు, రంపచోడవరం, చింతూరు ఏరియా, అటువైపు పార్వతీపురం, మాన్యం, కురుపం ఏరియా, మరియు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. సో ముఖ్యంగా సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా మరియు సెంట్రల్ ఇండియాలో ఎక్కడెక్కడ అడవి ప్రాంతం ఉంది అక్కడ ట్రైబల్ పాపులేషన్ నివాసం ఉంటుంది, సంఖ్య కూడా ఎక్కువ ఉంది. సో ఈ ట్రైబల్ పాపులేషన్ సంబంధించి ఏమేం జరుగుతుంది, మనమందరూ నిలుచుకోవాలి, అలర్ట్గా ఉండాలి, అవేర్ ఉండాలి. ఈ సందర్భంగా మనం ఈ జయంతి సెలబ్రేట్ చేస్తున్నాం. భగవాన్ బిర్సా ముండా జయంతి సెలబ్రేట్ చేస్తాం, అల్లూరి సీతారామరాజు గారి వాళ్ళ జయంతి కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము? వాళ్ళు ట్రైబల్స్ హీరో. మీరు ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో వెళ్తే అక్కడ అంటే మీరు ట్రైబల్ పాపులేషన్స్ అడిగితే వాళ్ళు భగవాన్ అంటే గోడ్ చెప్తారు. ఎందుకు చెప్తారు? వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసేసారు. మరియు మీరు అల్లూరి సీతారామరాజు గురించి చదివితే వాళ్ళు కూడా భగవాన్ గోడ్ చెప్తారు. ఎందుకంటే 25-30 ఆ వయసులో వాళ్ళు ప్రాణం త్యాగం చేశారు, ట్రైబల్స్ కోసం ప్రాణం త్యాగం చేశారు. ఫారెస్ట్ యాక్ట్ ఉండొచ్చు, ఆర్ వాళ్ళ లోకల్ మినరల్ ప్రొడ్యూస్ యాక్ట్, ఎప్పుడైనా బ్రిటిష్ కాలం ఇది పెట్టడం జరిగింది. అక్కడ చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, వాళ్ళు ఫైట్ చేశారు. సో ఈరోజు మనం జస్ట్ అందరూ
వాళ్ళ గురించి చదవాలి. వాళ్ళు ఏమేమి చేసేవాడు, వాళ్ళ ఐడియాలజీ ఏమిటి. అటువైపు మనం భగత్ సింగ్ గురించి జనరల్గా చదువుతుంటాం. ట్రైబల్స్లో భగవాన్ బిర్సా ముండా మరియు అల్లూరి సీతారామరాజు వాళ్ళు కూడా ప్రాణం త్యాగం చేశారు. సో మనం ఈరోజు డివిఎంసి మెంబర్స్తో సహా ఈ జయంతి సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు ఒకటి ప్లాన్ తీసుకుంటున్నాం. ఎప్పుడైనా ట్రైబల్ కమ్యూనిటీ సంబంధించి ఏమైనా ఇష్యూస్ వస్తే, వాళ్ళకి సమస్య వస్తే మనం ముందు ఉండాలి. ఎంత 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 మట్టుకు సపోర్ట్ కావాలంటే ఆ కమ్యూనిటీకి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి నమ్మకం ఉంది, ప్రభుత్వం ఏమైనా చేస్తుంది, ప్రభుత్వం మన గురించి ఒక ఆలోచన చేస్తుంది. సో ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడూ ఉంటుంది, మనం రెస్పాండ్ అవుతూనే. సో ఈ సందర్భంగా నేను భగవాన్ బిర్సా ముండా మరియు మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు వాళ్ళ జయంతి సందర్భంగా ఈరోజు మనం సెలబ్రేట్ చేయడం జరిగింది మన ద్వారా. ఫ్యూచర్లో కూడా వాళ్ళు చేసిన మంచి పని ప్లస్ సాక్రిఫైస్ అందరూ గుర్తు చేసి ట్రైబల్ కమ్యూనిటీ కోసం ఎంత చేయగలిగితే మనం అందరూ చేయాలి. ధన్యవాదాలు.